ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. నక్షత్రములలో 24వది అయిన శతభిష నక్షత్రంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. శతభిష నక్షత్ర అధిపతి రాహువు. సత్యమేవ జయతే అనే తత్వాన్ని వీరు విశ్వసిస్తారు. సత్యం కొరకు వీరి జీవితాన్ని సైతం పణంగా పెడతారు. వీరి జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలు ఉంటాయి. వీటి వల్ల వీరు ఇతర వ్యక్తులతో తగాదాలకు వెళతారు. వీరి స్వీయ ఆసక్తితో పనులను చేస్తారు. వీరి హృదయం ఎంతో ఉదారంగా ఉంటుంది. మతపరంగా ఉంటారు. వీరికి ధైర్య సాహసములు అధికంగా ఉంటాయి. వీరి ఉద్దేశాలు చాలా బలంగా ఉంటాయి. వీరు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లయితే దానిని పూర్తి చేసే వరకు వీరు విడిచిపెట్టరు. మీకు మీ బాధ్యతలు తెలుసు. వాటిని సరిగ్గా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు, కానీ వీళ్ళ వలన వారు ఉపయోగాలను ఆశించరు. సహోదరి వర్గంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురవుతుంది. విద్యలో కొంతకాలం మందకొడిగా సాగిన క్రమంగా ఉన్నతిని చవిచూస్తారు. ఎగుమతి వ్యాపారం, రవాణా వ్యాపారం వీరికి చక్కగా కలిసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమిషన్ ఏజెంటుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్తుల వలన లాభాలు, చిక్కులు సరిసమంగా ఎదురవుతాయి. వీలునామా వలన కొంత లాభపడతారు. స్థిరమైన ఉద్యోగము, సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి. శని మహర్దశలో వీరికి స్థిరత్వం లభిస్తుంది. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని చక్కగా అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. వీరి సంతానం మంచి స్థితికి వస్తారు. వారి కొరకు వీరు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చేస్తారు. వివాహాది శుభకార్యక్రమాలు మొండికి పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుక వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యము. ఆత్మీయులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మీకు మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా మిమ్మల్ని కాపాడుతుంది. బాల్యం కొంత సాధారణంగా జరిగినా పోను పోను సౌఖ్యవంతంగా ఉంటుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగిపోతుంది. మీ ఆలోచనలు రాజకీయాల నుంచి ప్రేరణ పొందుతుంది. రాజకీయ చతురతలో మీరు నిపుణులు. ఎక్కువగా శారీరక శ్రమ చేయడాన్ని మీరు విశ్వసించరు. దానికి బదులుగా మీరు మీ మెదడును ఉపయోగిస్తారు. స్వంతంగా వ్యవహరించే వ్యక్తిత్వం ఉండటం వల్ల మీరు భాగస్వామి కంటే స్వేచ్ఛగా, విడిగా పనిచేయడానికి ఇష్టపడతారు. మీ ప్రవర్తన కాస్తంత చురుకుగా ఉంటుంది. అలానే వినోదాత్మకంగానూ ఉంటారు. మీరు మీ జీవితాన్ని పూర్తి ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. మీరు యంత్రంలా పనిచేయగలరు మరియు జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి మీరు ఇష్టపడతారు. మీరు ఏ సమస్యకు కూడా భయపడరు. దేనిని లెక్క చేయరు. దానికి బదులుగా మీరు ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీకుండే నమ్మకము
మరియు శక్తి సామర్థ్యాలు మీకు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితిలోనైనా విజయం సాధించడానికి ఇవి దోహదపడుతుంది. మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తే మీరు వారిని ఓడిస్తారు. మీకు సులభంగా కోపం రాకపోయినప్పటికీ ఒకవేళ మీకు కోపం వచ్చినట్లయితే దానిని నియంత్రించుకోవడం చాలా కష్టము. మీరు సున్నిత మనస్కులు మరియు తెలివైన వారు. క్షణాల్లోనే మీ కోపం మాయమవుతుంది. ఏదైనా చేయాలని ఒక్కసారి నిర్ణయించుకున్న తరువాత మీరు ఇక వెనక్కి తిరిగి చూడరు. మీకు నైపుణ్యం ఉండటం వల్ల జీవితంలో అన్ని రంగాల్లో కూడా మీరు విజయాలను సాధిస్తారు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని ఆట పట్టిస్తారు. అయితే మీరు ఆడంబరాలను ప్రదర్శించడానికి ఇష్టపడరాదు. సాధ్యమైనంత వరకు వాటిని మీరు పరిహరించాలి. విషయాలను గుర్తించుకునే మీ మేధస్సు అద్భుతంగా ఉంటుంది. మీరు దేనినైనా ఒక్కసారి చదివినట్లయితే దానిని మీరు చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. మీలో సాహిత్యపరమైన నైపుణ్యం దాగి ఉంటుంది. దీనివల్ల మీరు ఆనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. మీ మంచి స్వభావం వల్ల మీరు చాలా పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. మీరు అత్యున్నత విద్యా అర్హతలను సాధించే అవకాశం ఉన్నది. సైకాలజీ లేకుంటే టచ్ థెరపీ వంటి రంగాల్లో మీరు నిపుణులు కావచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో మీకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఈ రంగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించే నిపుణులుగా అవతరిస్తారు. అదేవిధంగా వైద్యపరంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించే సామర్థ్యం మీకు ఉంటుంది. మీకు అనుకూలమైన వృత్తులలో ఎలక్ట్రీషియన్, కిమోథెరపిస్ట్, వ్యోమగామి, జ్యోతిష్కులు, పైలట్, సైనిక శిక్షణ, చిత్రాలు, టెలివిజన్ సంబంధిత రచనలు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, సినిమా నటులు, కళాకారులు, మోడల్, ఫోటోగ్రాఫర్, గురువు, సైన్స్ రచయిత, అనుభౌతిక సంబంధిత పనులు, ఔషధ పనులు, వైద్యులు, సర్జన్, మద్యం తయారు చేయడం, మత్తు పదార్థాలు సంబంధించిన పనులు, ప్లాస్టిక్ ఉత్పత్తికి సంబంధించిన పనులు, పెట్రోలియం సంబంధిత పనులు, యోగా శిక్షణ, ఆవిష్కర్త మొదలైనవి ఉంటాయి. మీరు ప్రేమించిన వారితో మీకు చాలా సమస్యలు ఎదుర్కొనే సంభావ్యత ఉంటుంది. మీ యొక్క ఉదారత్వం వల్ల మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే మీరు అనేక మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. మరీ ముఖ్యంగా సోదరులతో విడిపోయే సంభావ్యత ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుంచి మీరు సంపూర్ణ ప్రేమను పొందుతారు. మీ జీవిత భాగస్వామిని మీరు బేషరతుగా ప్రేమిస్తారు కనుక మీ వైవాహిక జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. దాతృత్వం యొక్క సారాంశంగా మిమ్మల్ని పరిగణించవచ్చు. అతడు, ఆమె కుటుంబం పట్ల చక్కటి జాగ్రత్తను మీరు వహిస్తారు. అదేవిధంగా పెద్దలను సైతం గౌరవిస్తారు. మీ జీవిత భాగస్వామి యొక్క మంచి లక్షణం ఏమిటి అంటే మంచిని చేసి మరిచిపోయే విధంగా ప్రవర్తిస్తారు. వీరి వృద్ధాప్యము ఆధ్యాత్మిక చింతనతో చక్కగా సాగిపోతుంది. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. మీ జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. పాదాల వారీగా చూసినట్లయితే శతభిష నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు స్పష్టముగా మాట్లాడువారు, విశేషమైన స్నేహితులు కలవారు, పెద్దలను గౌరవిస్తారు, సేవా స్వభావం కలవారు, సుఖ సంతోషములతో ఉంటారు. శతభిషం నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు
ఎప్పుడూ దేనికి ఆరాటపడని మనస్తత్వం కలవారు, బంధుత్వమంటే అధికంగా ఇష్టపడతారు, సంతానము కలవారు, ధైర్య సాహసములు అధికము. శతభిషం నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు విద్యల యందు ఆసక్తి, ఆపదల నుండి అందర్నీ రక్షించాలనే ఉద్దేశము, విశేష సేన కలవారు, భయాలు లేనివారు, ఏ పని అయినా భయం లేకుండా చేస్తారు. శతభిషం నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు మిత్రులకు ప్రియులు, తెలివితేటలు కలవారు, సహాయం చేసే నేర్పు, మంచి ఆలోచనలను కలిగి ఉంటారు, కొంత కోప స్వభావం ఉంటుంది, భోజన ప్రియులు, తెలివిగా కార్యాలను చక్కబెడతారు. శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారి అదృష్ట విషయములను తెలుసుకుందాం. మీ రాశి కుంభరాశి. మీ రాశి అధిపతి శని, నక్షత్ర అధిపతి రాహువు, ఆది దేవత వరుణదేవుడు. మీకు పేరు పెట్టవలసిన అక్షరములు గో, సా, సి, సు. నక్షత్ర గణము రాక్షస గణము. నక్షత్ర జంతువు అశ్వము అంటే గుర్రము. నక్షత్ర నాడి ఆదినాడి. నక్షత్ర పాదము తామ్రము. మీరు పూజించవలసిన గ్రహములు శని, రాహువు. మీరు పూజించవలసిన దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు. మీరు చేయవలసిన ఆచారము శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరము, శ్రీ దుర్గా అష్టోత్తరము శుక్రవారం నాడు చదువవలెను. అదృష్ట సంఖ్య 4. అదృష్ట వారములు ఆదివారము, బుధవారము, శుక్రవారము. తిలకధారణ కుంకుమ, చందనము, సింధూరము. మీరు చేయవలసిన పారాయణము హనుమాన్ చాలీసా, శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రములు. మీరు ధరించవలసిన రుద్రాక్ష చతుర్దశముఖి అంటే 14 ముఖములు కలవి. అదృష్ట రత్నము నీలము, గోమేదికము. ధరించవలసిన చేతి వ్రేలు ఎడమ చేతి మధ్య వ్రేలు. మీరు పూజించవలసిన వృక్షములు అరటి చెట్టు, జమ్మి చెట్టు. మీరు చేయవలసిన పండుగలు దేవీ నవరాత్రులు, హనుమాన్ జయంతి, వైకుంఠ ఏకాదశి. మీరు చదువవలసిన పురాణము కూర్మ పురాణము, రామాయణ మహాకావ్యము. మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో వెంకటేశాయ. అదృష్ట రంగు నీలము, నలుపు. మీకు సరిపోయే సింహద్వారము తూర్పు, దక్షిణము. మీరు చేయవలసిన దానము మినుములు, నువ్వులు. మీరు ప్రయాణం మరియు శుభకార్యక్రమాలు చేయకూడని నక్షత్రములు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. మీరు ప్రతిరోజు పఠించవలసిన గాయత్రీ మంత్రము ఓం ఛాయాపుత్రాయ విద్మహే పంగుపాదాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్. శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీ జీవితంలో సమస్యలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఎరుపు రంగు కుంకుమ బొట్టును ధరించండి. శ్రీ దుర్గా, శ్రీ లలితా దేవతల ఆలయాలను సందర్శించండి. మీ పూజా మందిరంలో అమ్మవారి పటమును ఉంచి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ప్రతిరోజు రాహుకాలంలో అమ్మవారిని ఆరాధించండి. వెండి భరణిలో కుంకుమను ఉంచి దానిని బీరువాలో పెట్టండి. దుర్గా సప్తసతి పారాయణ చేయించండి. మీరు పూజ చేసిన రోజున మంచము పైన నిద్రించవద్దు. మీ ఇంటిలో సరస్వతీదేవి పటమును ఉత్తర దిశలో ఉంచండి. శ్రీ లలితా సహస్రనామ పారాయణము చేయండి. నిత్యము దేవీ భాగవతమును చదవండి. కుటుంబంలో ఎవరితోనూ గొడవలు పడవద్దు. తేనె రంగు గల వస్త్రములను ధరించండి.
చిన్న పిల్లలకు సున్ని ఉండలు, మినపగారెలను పంచిపెట్టండి. దేవీ నవరాత్రులలో అమ్మవారిని తప్పక పూజించవలను. మీ ఊరి గ్రామ దేవతలకు జాతర నాడు కొబ్బరికాయను నైవేద్యంగా నివేదన చేయండి. అద్దమును మంచముపై పెట్టరాదు. మీ అన్న వదినలకు నూతన వస్త్రములను ఇవ్వండి. కొబ్బరికాయను ఇంటికి నరఘోష తగలకుండా కట్టండి. మీ పెరటిలో అరటి చెట్టును పెంచండి. తల్లిదండ్రుల పట్ల, ఇతరుల పట్ల వినయంగా ఉండండి. దూది తలగడను తలదిండు క్రింద ఉంచుకోండి. వరుసగా 18 రోజులు పవిత్ర నదీ స్నానములు చేయండి. శ్రీ వీరబ్రహ్మం గారి చరిత్రను చదవండి, లేకుంటే వినండి. అమ్మవారికి కేజింపావు కుంకుమను సమర్పించండి. శుక్రవారం నాడు నిమ్మ డొప్పలో ఆవు నేతితో దీపారాధన చేసిన విశేష శుభ ఫలితములు ఏర్పడును. మంగళవారం నాడు సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవికి అభిషేకము చేసిన శ్రేష్టము. నిమ్మ పండులో దీపము వెలిగించి తీయని పదార్థములు నైవేద్యముగా పెట్టవలెను. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. మరీ ముఖ్యంగా శతభిషం నక్షత్ర జాతకులు మీ జీవితంలోని సమస్యలు, ఆటంకములు తొలగి ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు ఒక శుక్రవారం నాడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని అమ్మవారికి కుంకుమ అర్చన చేసి అక్కడ మీరు నిద్ర చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహదోషములు తొలగి మీకు సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీ జీవితంలో ఉన్నతిని పొందుతారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.